నన్ను అనేది తెలుసుకున్న తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు నేను ఒక బీసీ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తిని, ఒక గౌడ కమ్యూనిటీ. అంటే మనధర్మశాస్త్రం ప్రకారం నేను కేవలం కులవృత్తి చేసుకొని బతకాలి, నేను చదువుకోకూడదు. అంటే పైన ఉన్న 3 వర్ణాలకే నేను పని చేయాలి, సేవ చేసి బానిసగా బతకాలి. కానీ భారత రాజ్యాంగం తర్వాత, భారతదేశం స్వతంత్రం వచ్చినాక భారత రాజ్యాంగం ద్వారా 1952 జనవరి 2027 నేను ఒక మనిషిని. 24కి బ్యాక్ 24 చూస్తే నేను బానిసని. అంటే చూడండి, జనవరి 24, 1952 నేను బానిసని, జనవరి 27, 1952కి నేను మనిషిని. అండ్ ఎందుకు? భారత రాజ్యాంగం నాకు చదువుకునే హక్కు ఇచ్చింది, మాట్లాడే హక్కు ఇచ్చింది, స్వేచ్ఛనిచ్చింది, కాన్స్టిట్యూషన్ రైట్స్ ఇచ్చింది. నేను ఒక రిప్రజెంటేటివ్ నిలబడి ఎమ్మెల్యేలకు ఇచ్చి ఒక రూల్ ఆఫ్ లా కూడా తయారు చేసే శక్తి నాకు ఇచ్చింది. ప్లస్ యూనివర్సిటీస్లో రిజర్వేషన్ ఇచ్చింది. ఇవన్నీ కలిపడం వల్ల నేను ఈ స్థాయికి రాగలను, ఒక స్కాలర్ రాగలను. ఉదాహరణ చెప్పాలంటే మా ఊర్లో, మా ప్రాంతంలో మొట్టమొదటి రీసెర్చ్ స్కాలర్, మా ఫ్యామిలీలో మొట్టమొదటి యూనివర్సిటీ స్కాలర్ని, యూనివర్సిటీ ఎడ్యుకేటర్ని. ఎందుకు? ఒక 100 జనరేషన్ తీసుకుంటే మా ఫ్యామిలీలో ఎడ్యుకేషన్స్ లేదు. ఎందుకు లేదంటే అప్పుడున్న సోషల్ స్ట్రక్చర్ లాంటి. సో అందుకే ఐ ఆల్వేస్ ప్రైజింగ్ అండ్ ఓన్లీ లైక్ అంటే జ్యోతిరావు పూలే కావచ్చు, సావిత్రిరావు పూలే కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, దే ఆల్ ఆర్ వర్క్డ్ ఫర్ 90% ఆఫ్ ద పీపుల్స్ హూ ఆర్ స్లేవరీ, బానిసగా బతికిన